ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఫీడింగ్ మదర్స్ కానీ డాక్టర్ ఒకవేళ ఇట్లా ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేసింది అనుకోండి, కొనకండి. ఎందుకో చెప్తా. ఎందుకంటే దీన్ని తాగడం వల్ల వచ్చే ప్రోటీన్ కంటే కూడా మనం డైలీ ఒక ఎగ్ తింటే వచ్చే ప్రోటీన్ ఎక్కువ. ఎంత అంటే ఇది 200 గ్రామ్స్ పౌడర్ వస్తుంది మనకు 560 రూపీస్ పెడితే. 200 గ్రామ్స్ పౌడర్ మనకి ఎన్ని రోజులు వస్తుంది అంటే 1 వీక్ మాత్రమే. ఎందుకంటే మనం ఇది 30 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ని 200 ml మిల్క్ కానీ 200 ml వాటర్లో కానీ మిక్స్ చేసుకుని తాగితే మనకు ఒక్క రోజులో 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అదే మనం ఒక్క ఎగ్ తింటే 6 to 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది డైలీ. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 560 రూపీస్. 1 వీక్లో మనం 560 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది దీనికోసం. అదే ఎగ్ అయితే ఈజీగా అయిపోతుంది కదా, 200 రూపీస్లో ఈజీగా ఒక 1 మంత్ తినేయచ్చు అన్నమాట. అదే వెజిటేరియన్ సోర్సెస్ లైక్ మిల్ మేకర్ కానీ బీన్స్ అలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ 20 to 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది పర్ డే. మిల్ మేకర్ అయితే ఒక 200 గ్రామ్స్ ప్యాక్ తీసుకోండి మీరు, దానికి 60 రూపీస్ అవుతుంది అంతే. అదే మనకు 100 గ్రామ్స్లో 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఆల్మోస్ట్ మిల్ మేకర్కి. సో అదే అన్నిటికంటే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్స్కి అయితే. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్, ఎగ్స్ ఇలాంటి ఏవైనా తినవచ్చు కదా. అదే వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్స్ కొనకుండా ఎగ్ కానీ లేదంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ని చూస్ చేసుకోండి, అది బెటర్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇలాచీ ఫ్లేవర్ అని ఇచ్చారు. ఇంగ్రీడియంట్స్లో చూస్తేనేమో ఆర్టిఫిషియల్ కార్డమమ్ ఫ్లేవర్ యాడ్ చేసామని ఉంది, అది కూడా న్యాచురల్ కాదు. అండ్ ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నాకైతే షుగర్ యాడ్ చేసుకోవాల్సిన పనే లేదు. 30 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ని నేను 200 ml ఆఫ్ మిల్క్లో యాడ్ చేస్తే షుగర్ అసలు అవసరం లేకుండా అంత స్వీట్ వస్తుంది. అంటే ఆ 30 గ్రామ్స్లో షుగర్ కూడా ఆల్రెడీ ఉందన్నమాట.